గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. దద్దరిల్లిన బస్తర్, కాంకేర్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు, 29 మంది మావోయిస్టుల మృతి, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు గాయాలు. సార్వత్రిక ఎన్నికల ముందు భారీ ఘటన, ఆపరేషన్కు తెలుగు ఐపీఎస్ నేతృత్వం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలకు అమిత్ షా అభినందనలు. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల చర్యలతో ప్రస్తుతం నక్సలిజం చిన్న ప్రాంతానికి పరిమితమైందని అన్నారు. ఛత్తీస్గఢ్ సహా యావత్ దేశం నుంచి త్వరలోనే మావోయిస్టులు కనుమరుగవుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది. భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. 3 భద్రతా సిబ్బంది గాయాల పాలయ్యారు. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లా చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో బినాగుండ కోరగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్తర్ లోక్సభ స్థానానికి మొదటి దశలో భాగంగా ఈ నెల 19న, కాంకేర్ స్థానానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఘటన వివరాలను బస్తర్ ఐజీ సుందర్ రాజ్, జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ ఎలిసేలా వెల్లడించారు. ఈ ఆపరేషన్కు తెలుగు ఐపీఎస్ అధికారి అయిన ఇందిరా కళ్యాణ్ నేతృత్వం వహించారు. ఎదురుకాల్పులు ముగిసిన అనంతరం ఆయనతో ఈనాడు ఫోన్లో మాట్లాడింది. 60 నుంచి 70 మంది మావోయిస్టుల సమావేశం. లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టాం. ఈ క్రమంలో మంగళవారం తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులకు దిగాం. ఆపరేషన్ అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా 29 మృతదేహాలు లభించాయి. వారిలో 3 మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు శంకర్రావు, లలిత, వినోద్గా గుర్తించాం. మొత్తం 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఆ ప్రాంతంలో సమావేశమైనట్లు సమాచారం ఉంది. మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని రాజ్నంద్ గాం, కాంకేర్, బాలాఘాట్ డివిజన్ కమిటీ సభ్యులు ఇందులో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆపరేషన్ అనంతరం AK-47, SLR, ఇన్సాస్ తదితర 15 ఆయుధాలు లభ్యమయ్యాయి అని ఇందిరా కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు గాయాలు అయ్యాయి. వారిలో సూర్యకాంత్ అనే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ 2 కాళ్లకు తూటాలు తగిలాయి. క్షతగాత్రులను వాయు మార్గంలో రాయ్పూర్లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు కమాండర్ శంకర్రావుపై 25 లక్షల నజరానా ఉంది. ఎన్కౌంటర్లో గాయపడిన జవాన్ ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో ఇక్కడ మావోయిస్టులకు పోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భంలో ఇక్కడ 29 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ విధంగా అమిత్ షా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టులు పూర్తిగా లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా, చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన ఇక్కడ సందర్భంగా తెలియజేశారు. అసామాన్య అనన్య సివిల్స్లో మహబూబ్ నగర్ యువతి అనన్య రెడ్డికి 3వ ర్యాంకు. విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు, 4కి 100 లోపు ర్యాంకులు. టాపర్గా లక్నౌకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంకు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా 2వ సంవత్సరం జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 100 లోపు ర్యాంకులు, 11 మంది 200 లోపు ర్యాంకులు పొందారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచిన వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. లక్నౌకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన ఆయన అదే సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకొని విజయం సాధించారు. అనన్యరెడ్డి 3వ ర్యాంకు, ఆదిత్య శ్రీవాస్తవ 1వ ర్యాంకు, అనిమేష్ ప్రధాన్ 2. అమ్మాయిలు అదరగొట్టేశారు. ఇక్కడ
సివిల్స్లో మహబూబ్ నగర్ యువతి అనన్య రెడ్డికి 3వ ర్యాంకు, విజేతల్లో 60 మంది విద్యార్థులు తెలుగు విద్యా అభ్యర్థులు. ఈ విధంగా టాపర్గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంకు. మన తెలుగు విద్యార్థిని అనన్య రెడ్డి 3వ ర్యాంకు సాధించడం జరిగింది. ఒడిశాకు చెందిన వ్యక్తి 2వ ర్యాంకు. టాపర్గా లక్నోకు చెందిన శ్రీవాస్తవ అని ఆదిత్య శ్రీవాస్తవ అని ఇక్కడ ఈ సివిల్స్లో రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ఇక్కడ ర్యాంకులు ముగ్గురు మన తెలుగు విద్యార్థి మూడో ర్యాంక్ సాధించినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. గల్ఫ్ కార్మికులకు బోర్డు అంబేద్కర్ను అవమానిస్తే ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు. కార్మికులు మరణిస్తే 5 లక్షల బీమా, సెప్టెంబర్ 17లోగా సమస్యలన్నింటికీ పరిష్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. గల్ఫ్ ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల హక్కులు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనికోసం జ్యోతిరావు పూలే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ పాస్పోర్ట్ కౌంటర్ను కార్మికుల తరపున ఏ దేశంతోనైనా సంప్రదించే పకడ్బందీ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు పలు హామీలు ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, వినోద్, ఆది శ్రీనివాస్. ఈ విధంగా రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికులతోటి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అక్కడ గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సమస్యలకు సంబంధించిన అవసరాలను తీర్చే విధంగా ఆయన కార్యాచరణ ఉంటుందన్నట్టుగా ఇక్కడ ముఖ్య నేతలతోటి సమావేశం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా? అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలు వేస్తారా? ఈ ప్రభుత్వానికి ముక్తాడు వేయాలి. అప్పుడప్పుడు లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుంది. రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం, బారాసా ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం. ఆ పార్టీ అధినేత కేసీఆర్. సుల్తాన్పూర్ సభ వేదికపై మెదక్ లోక్సభ బారాసా అభ్యర్థి వెంకటరామరెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. బారాసాకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు, సీట్లు ఎందుకు అని కొంతమంది తెలివిలేని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడే బారాసాకు సీట్లు కావాలి. ఆనాడు కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించి ఉండకపోతే, తెలంగాణ కావాలని పార్లమెంట్లో గర్జించి ఉండకపోతే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదా అని మాజీ ముఖ్యమంత్రి బారాసా అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ శివార్లో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే బారాసా బిడ్డలు పార్లమెంట్లో ఉండాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు జరుగుతుంది. లిల్లీ పుట్టులకు కూడా అధికారం వస్తుంది. గత ప్రభుత్వం కంటే మంచి పనులు చేయాలని ప్రజలు అధికారం ఇస్తారు తప్ప అడ్డదిడ్డంగా వ్యవహరించడానికి కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేద్కర్ చేర్చడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఆ మహనీయుడిని గౌరవించుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. విగ్రహం నెలకొల్పాక వచ్చిన తొలి జయంతి రోజున ఇక్కడ అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అన్నట్టుగా ఇక్కడ నిన్న ఏర్పాటు చేసిన సుల్తాన్పూర్ సభ వేదికలో అక్కడ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించకుండా తాళాలు వేస్తారా అని ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈయన విమర్శించడం జరిగింది. అప్పుడప్పుడు లిల్లీ పుట్ల అంటే వాళ్ళకు కూడా అధికారం వస్తుంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తారన్న ఉద్దేశంతో ప్రజలు ఓట్లు గెలిపిస్తారు, కానీ ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారని కాదు అని ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఇక్కడ తీవ్రంగా విమర్శించడం జరిగింది మాజీ సీఎం కేసీఆర్. కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశ తిలక్. కేసీఆర్కు ఈసీ నోటీసు. సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. అన్నదాతల కష్టనష్టాలు తెలుసుకునేందుకు బస్సు యాత్రలు. 18న పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయనున్న కేసీఆర్. ఇక కాంగ్రెస్ ప్రచార హోరు. నేతలు గ్రామాల్లో తిరగాలని అధిష్టానం ఆదేశం. ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ పర్యటనలు. నేడు రేపు కేరళలో ప్రచారం. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష. వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు. నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని వెల్లడి. నిందితులందరికీ 3.78 లక్షల జరిమానా విధింపు. 2 బాధితులకు 1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం. అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత.
దళిత యువకులకు అవమానీయంగా ముండనం చేసి మీసాలు కనుబొమ్మలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో 8 మంది దోషులేనని స్పష్టం చేసింది. దళితులకు శిరోముండనం వారిపై దాడి చేశారని నేర నిరూపణ అయినట్లు తెలిపింది. ఐపీసీ ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9 మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి 42,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో 2 నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. ఈ విధంగా వైకాపాకు చెందిన నేత ఈయన ఎమ్మెల్సీ అంట. 9 మందికి 18 నెలల జైలు. ఈ విధంగా దళిత యువకులను అవమానించినందుకు గాను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు, ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం. జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర. వేకువనే పోలీసు పంజా, జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్ గారు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తెలపగా వారి పనితీరుపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు కొలీజియం శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ జె శ్రీనివాసరావు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగంపేట గ్రామంలో వ్యవసాయ కుటుంబమైన జె మాణిక్యరావు లక్ష్మీబాయి దంపతులకు 1969 ఆగస్టు 31న జన్మించారు. లింగంపేటలో పాఠశాల విద్యాభ్యాసం, గంభీరావుపేటలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో BA, ఉస్మానియాలో LLB పూర్తి చేశారు. 1999లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. జిల్లా కోర్టులతో పాటు ట్రైబ్యునళ్లలో కూడా ప్రాక్టీస్ చేశారు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. వీళ్ళు జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు లాగా వీళ్ళు ఈ విధంగా నియమించబడి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది సంగతి. శ్రీరామనవమి ఇదే పానకం సరిపెట్టుకోండి, ఇక్కడ నీటి కొరత ఉంది అని ఎన్నోసార్లు చెప్పినా సమస్య తీర్చకపోతే మరి ఇక్కడ మాకిరెడ్డి శ్రీరామనవమి సందర్భంగా వాటర్ షార్టేజ్ ఉన్న సందర్భంగా ఇక్కడ సమ్మర్కి సంబంధించి ఇక్కడ ఇది సంగతులు ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.